ఇంకేముంది, తెలంగాణలో బీజేపీ పట్టు సాధించేసినట్టే అన్నట్టు కనిపించింది. కర్ణాటక తర్వాత సౌత్లో బీజేపీకి రెండో రాష్ట్రం తెలంగాణనే అనేటువంటి వాదన వినిపించింది. త్వరలోనే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇలాంటి వాళ్ళ నాయకత్వంలో కాషాయ దండు తెలంగాణలో పోటెత్తడం అనివార్యం అనేటువంటి వాదన వినిపించింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు బీజేపీలో మొదలైనటువంటి లుకలుకల ప్రభావం ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఒకనాడు అధికారం కోసం రేసులో ఉంటుందని భావించిన పార్టీ ఇప్పుడు మళ్ళీ పాత పరిస్థితికి వెళ్ళిపోతుందా అనేటువంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకాల విషయంలో తెలంగాణ బీజేపీలో మంట రాజుకుంది. ఏకంగా రాజాసింగ్ లాంటి కరడుగట్టిన హిందుత్వవాది కూడా పార్టీకి రాజీనామా సమర్పించేశారు. మీకు మీ పార్టీకి ఓ దండం నాయన అంటూ మీడియా ముందే ఆయన మాట్లాడేశారు. అంటే ఇక బీజేపీకి రాబోను అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత ఏమవుద్ది ఎట్టయిద్ది అనేది పక్కన పెడితే రామచంద్రరావు అనేటువంటి ఒక సాధారణ నాయకుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి తీరు మీద మొత్తం బీజేపీ శ్రేణులే కుతకుతలాడుతున్నట్టు రాజాసింగ్ రాజీనామాతో స్పష్టమవుతుంది. బండి సంజయ్ అనుచరులు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకి కేంద్ర మంత్రి పదవి వచ్చినప్పటికి కూడా రాష్ట్రంలో పెత్తనం తగ్గింది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అదే సమయంలో ఈసారి అధ్యక్ష పీఠం తనకే అని ఆశించిన ధర్మపురి అరవింద్ పూర్తి అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా తనకి ఈసారి ఛాన్స్ ఉంటుంది అని ఆశించి భంగపడడంతో ఆయన తీవ్రంగా కలత చెందుతున్నట్టు కనిపిస్తోంది. వీరిద్దరితో పాటుగా రఘునందనరావు లాంటి వాళ్ళు ఇప్పటికే అనేక రకాల పేర్లతో మొత్తం వ్యవహారానికి దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ వంతు కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆయన ఇప్పటికే ఖచ్చితంగా తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అక్కడ అవకాశం రాకపోవడంతో కనీసంగా రాష్ట్ర బీజేపీ సారథ్య హోదా అయినా తనలాంటి సీనియర్కి దక్కుతుందని అంచనా వేశారు. చివరి వరకు రేసులో రాజేందర్ పేరు వినిపించడంతో ఖచ్చితంగా అవకాశం దక్కొచ్చు అని చాలామందే ఊహించారు. కానీ బీజేపీ అధినాయకత్వం అలాంటి రాజేందర్ ఆశల మీద, చాలామంది ఊహల మీద నీళ్లు జల్లేసింది. ఇప్పుడు అనూహ్యంగా రామచంద్రరావుని తెర మీదకు తెచ్చి రాజేందర్ను పక్కన పెట్టడంతో ఈటెల రాజేందర్ అనుచరులు కూడా బగబగలాడుతున్నారు. బీజేపీ అధిష్టానం తీరుతో కుతకుతలాడుతున్నారు. ఇప్పటికే రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ తర్వాత ఈటెల రాజేందర్ కూడా తన దారి తాను చూసుకుంటారా అనేటువంటి ప్రచారం మొదలైపోయింది. త్వరలోనే ఈటెల రాజేందర్ కూడా తన దారి తాను చూసుకునేదానికి తగ్గట్టుగా కథ నడుపుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంతో ఈటెల రాజేందర్ టచ్లోకి వెళ్ళినట్టుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించడంతో ఇక పూర్తిగా బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం కూడా ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుండగా దాన్ని సొమ్ము చేసుకోవాల్సినటువంటి తరుణంలో బీజేపీ నాయకత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ తెలంగాణలో దాదాపుగా కాడి వదిలేసినట్టే అనేటువంటి అంచనాకు చాలామందే వస్తున్నారు. తెలంగాణ మీద బీజేపీ ఆశలు వదులుకుని రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్కి పూర్తి సానుకూలంగా ఉండే తీరున సాగుతోంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్తో సానుకూలంగా సాగుతుందా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా, త్వరలో రాజేందర్ కూడా పార్టీని వదిలేస్తారనేటువంటి అంచనాలు ఇవన్నీ కూడా బీజేపీ ఊహల్ని, అంచనాల్ని, ఆశల్ని అన్నింటినీ తలకిందలు చేసేలా కనిపిస్తుంది. మరి తెలంగాణలో ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరేస్తాం అని చెప్పినటువంటి నాయకత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలతో మొత్తం ఆశలకి, తమ అంచనాలకి తిలోదకాలు ఇచ్చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. దీని ప్రభావం ఏ రీతిలో ఉంటుంది, త్వరలో ఈటెల రాజేందర్ తీసుకోబోయేటువంటి నిర్ణయాల ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం.